వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కార్నర్. సో బ్యాంకింగ్ అవేర్నెస్ సిరీస్కు స్వాగతం. బ్యాంకింగ్ అవేర్నెస్ సిరీస్లో భాగంగా మనం ఇంతకుముందు కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఈ యొక్క బ్యాంకింగ్ అవేర్నెస్ సిరీస్లో ఈ రోజున మరికొన్ని కొత్త విషయాల్ని మనము నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈ బ్యాంకింగ్ అవేర్నెస్ సిరీస్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సో వారి కోసం ఒక స్మాల్ ఇంట్రొడక్షన్. సో ఈ బ్యాంకింగ్ అవేర్నెస్ సిరీస్లో ఫైనాన్స్ అండ్ మనీ ఒక వాటి అసలు అవంటే ఏంటి అనే మీనింగ్ దగ్గర నుంచి ఇండియన్ ఎకానమీలో బ్యాంక్స్ యొక్క రోల్ ఎంత అనేంత స్థాయి వరకు ఈ యొక్క సిరీస్ అనేది కొనసాగుతుంది. సో ఇందులో ప్రతి ఒక్క ఆస్పెక్ట్ని నేను కవర్ చేయడం జరుగుతుంది. అండ్ దీనికి సంబంధించి మ్యాక్సిమం వీడియోస్ ప్రతిరోజు ఇవ్వడానికి నేను ప్రయత్నిస్తాను. ప్రతిరోజు సాయంకాలం 7కు వీడియో అనేది మీ ముందుకు వస్తుంది. అండ్ వీటి తర్వాత కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ కూడా నేను మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎవరికి ఉపయోగం అంటే ఎవరైతే ఎస్పెషల్లీ ఎగ్జామినేషన్స్ మెయిన్స్ రాస్తుంటారో వారికి చాలా చాలా ఉపయోగం. వారితో పాటుగా ప్రతి ఒక్కరికి ఉపయోగమే. ఎందుకంటే ఈ యొక్క అవేర్నెస్ అనేది లేకపోతే మనకు ఫ్రాడ్స్ అనేది ఎక్కువ జరుగుతున్నాయి. సో ఈ యొక్క మనకు సైబర్ నేరాలు ప్రతిరోజు పెరిగిపోతున్నాయి. సో వాటిని అరికట్టడానికి అవేర్నెస్ అనేది చాలా చాలా ముఖ్యం. సో అండ్ లావాదేవీలు చేయడం కానీ ట్రాన్సాక్షన్స్ విషయమై సో ఒక అంశం సంబంధించి మనకు కనుక అవేర్నెస్ ఉంటే అది మనకు ఎప్పటికైనా సరే ఉపయోగపడే అవకాశం ఉంటుంది. సో లెట్ స్టార్ట్ ద టుడేస్ సెషన్. మనకు లెసన్ నెంబర్ 5లో నేను చెప్పడం జరిగింది టైప్స్ ఆఫ్ బ్యాంక్స్. మనకు సెంట్రల్ బ్యాంక్, కమర్షియల్ బ్యాంక్, డెవలప్మెంట్ బ్యాంక్స్, కోఆపరేటివ్ బ్యాంక్స్ అండ్ స్పెషలైజ్డ్ బ్యాంక్స్ ఉంటాయని చెప్పి అందులో కమర్షియల్ బ్యాంక్ సంబంధించి నేను మీకు ప్రెసెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అందులో ఈ కమర్షియల్ బ్యాంక్ సంబంధించిన ఈ ఒక ఫంక్షన్స్లో అన్నీ పూర్తయ్యాయి, కానీ అడ్వాన్సింగ్ ఆఫ్ లోన్స్ మాత్రం పూర్తి అవ్వలేదు. సో ఈరోజు అడ్వాన్సింగ్ ఆఫ్ లోన్స్ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనకు మామూలుగా ఈ యొక్క అకౌంటింగ్ లాంగ్వేజ్లో లోన్స్ అండ్ అడ్వాన్సెస్ అంటారు. లోన్స్ వేరు, అడ్వాన్సెస్ వేరు. లోన్స్ అంటే కొంత బిగ్ అమౌంట్ ఫర్ లాంగ్ డ్యూరేషన్. అడ్వాన్సెస్ అంటే చాలా చిన్న అమౌంట్ వెన్ కంపేర్ టు లోన్స్, అయితే షార్ట్ డ్యూరేషన్. సో కొద్దిగా అమౌంట్ కొద్ది సమయంలో తీర్చేయాల్సి ఉంటుంది. లోన్ అంటే కొంత పెద్ద అమౌంట్ కొంచెం ఎక్కువ డ్యూరేషన్లో ఆ అప్పుని తీర్చాల్సి ఉంటుంది. సో అది అడ్వాన్సింగ్ ఆఫ్ లోన్స్. సో అయితే దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఇక్కడ మనకు 7 కనపడుతున్నాయి. ఆ 7 నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ ఇది ఓవర్ డ్రాఫ్ట్. ఓవర్ డ్రాఫ్ట్ అంటే ఏంటంటే మన అకౌంట్లో ఉన్న బ్యాలెన్స్ కంటే ఇంకా ఎక్కువ మనం అమౌంట్ తీసుకునే ఒక ఆ ప్రొసీజర్ని ఓవర్ డ్రాఫ్ట్ అని పిలుస్తాం. సో నేను చెప్తున్నాను క్లియర్గా వినండి. ఓవర్ డ్రాఫ్ట్ అంటే మన అకౌంట్లో ఒక 100 రూపాయలు ఉంటే మనము 150 రూపాయలు తీసుకునే ఒక ప్రాసెస్ని ఓవర్ డ్రాఫ్ట్ అని చెప్పి పిలుస్తాం మనము. సో దీన్ని ఇంగ్లీష్లో చెప్పాలి అంటే సో ద డిపాజిటర్ ఈజ్ అలౌడ్ టు డ్రా ఓవర్ అండ్ అబవ్ హిస్ అకౌంట్ అప్ టు ఏ ప్రీవియస్లీ అగ్రీడ్ లిమిట్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారంగా అంటే ఆర్బీఐ రూల్స్ ప్రకారంగా ఒక డిపాజిటర్ తన బ్యాంక్ ఎక్కడైతే ఉంటుందో ఆ బ్యాంకర్తో వాళ్ళు ఒక అగ్రిమెంట్ చేసుకొని ఉంటే ఆ అగ్రిమెంట్ ప్రకారంగా అతని బ్యాంకులో అతని అకౌంట్లో బ్యాలెన్స్ లేకపోయినా సరే కొంత అమౌంట్ని ఎక్స్ట్రా తీసుకోవచ్చు. సో డిపెండింగ్ అపాన్ ద అగ్రిమెంట్ బిట్వీన్ ద డిపాజిటర్ అండ్ ద బ్యాంకర్. సో వాళ్ళ అగ్రిమెంట్ ప్రకారంగా వాళ్ళు ఒక ఓవర్ డ్రాఫ్ట్ని తీసుకోవచ్చు. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఓవర్ డ్రాఫ్ట్. నెక్స్ట్ ది క్యాష్ క్రెడిట్. క్యాష్ క్రెడిట్ అంటే ఏంటంటే డిపాజిటర్ బ్యాంక్ నుంచి కొంత అమౌంట్ని తీసుకోవచ్చు, అయితే కొంత సెక్యూరిటీని వాళ్ళ దగ్గర ఉంచాల్సి ఉంటుంది. సో ఆ సెక్యూరిటీ ఏదైనా కావచ్చు. ఆ సెక్యూరిటీని మనం బ్యాంక్ దగ్గర ఉంచి మనం ఆ ఒక వ్యక్తి లోన్ తీసుకోవచ్చు, అయితే ఆ లోన్ కూడా కంప్లీట్గా ఒకేసారే తీసుకోవడానికి వీలు పడదు. సో చిన్న చిన్న ఇన్స్టాల్మెంట్స్లో లోన్ తీసుకోవాల్సి ఉంటుంది. సో అది ఇక్కడ క్యాష్ క్రెడిట్ యొక్క సారాంశం. సో ఇది ఇక్కడ ఒక ముఖ్యమైన అంశం. సో ఓవర్ డ్రాఫ్ట్ అంటే అగ్రిమెంట్ని బేస్ చేసుకొని డిపాజిటర్ బ్యాంక్ నుంచి
అతని దగ్గర అతని అకౌంట్లో ఉన్న దానికంటే ఎక్కువ అమౌంట్ తీసుకోవడం ఓవర్ డ్రాఫ్ట్. క్యాష్ క్రెడిట్ అంటే సెక్యూరిటీని బేస్ చేసుకొని ఆ యొక్క బ్యాంకు డిపాజిటర్కి కొంత అమౌంట్ని కేటాయిస్తుంది. ఆ అమౌంట్ కూడా పూర్తిగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కంప్లీట్గా ఒకేసారి ఇవ్వడం అది జరగదు. వాళ్ళు ఆ అమౌంట్ని ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh అనుకోండి, ఆ 1 lakh అమౌంట్ బ్యాంకు డిపాజిట్ చేసిన వ్యక్తికి, అంటే ఎవరికైతే నీడ్ ఉందో లోన్ తీసుకుంటున్న వ్యక్తికి వాళ్ళు ఇన్స్టాల్మెంట్స్లో పే చేయడం జరుగుతుంది. అండ్ ఎప్పుడైతే వాళ్ళు వద్దనుకుంటారో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 40,000 రూపీస్ తీసుకున్నాక నాకు చాలు అనిపించింది, సో బ్యాంకు ఆ 40,000కి మాత్రమే ఇంట్రెస్ట్ని కట్టించుకుంటుంది. దట్ ఈస్ అబౌట్ ద క్యాష్ క్రెడిట్. నెక్స్ట్ డిస్కౌంట్ ట్రేడ్ బిల్స్. ఇది చాలా చాలా ముఖ్యం. దీన్ని మనము డిస్కౌంటింగ్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అని కూడా పిలుస్తాము. సో ఇది కొంచెం చాలా జాగ్రత్తగా వినండి, చాలా సెన్సిటివ్ కాన్సెప్ట్. సో ఎక్కడ కొంచెం మిస్ అయినా అర్థం కాకపోవడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఏ అనే వ్యక్తి గూడ్స్ని తయారు చేస్తున్నాడు అండ్ గూడ్స్ని అమ్మాలనే ఆలోచనలో ఉన్నాడు. బి అనే వ్యక్తి గూడ్స్ని కొనుక్కోవాలనే ఆలోచనలో ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు షర్ట్స్ అనుకోండి, మామూలుగా షర్ట్స్ ఏ ఆ షర్ట్స్ని తయారు చేసి అమ్మాలని రెడీగా పెట్టుకున్నాడు. బి అనే వ్యక్తి షర్ట్స్ని కొనాలనుకున్నాడు. సో ఏం చేస్తాడంటే ఓపెన్ ఆఫర్ పెట్టాడు. బి వచ్చి నాకు షర్ట్స్ కొన్ని ఇవన్నీ షర్ట్స్ నాకు కావాలి, దెన్ నేను మీకు అమౌంట్ మాత్రం ఇప్పుడే ఇవ్వలేను అని ఒక కండిషన్ పెడతాడు బి. ఏం చేస్తాడు, సో వ్యాపారం మనం కాదనుకోలేం, సో నేను మీకు యాక్సెప్ట్ చేస్తాను, మీరు ప్రెసెంట్ షర్ట్స్ తీసుకెళ్ళండి, అయితే నాకు నమ్మకంగా, బట్ ఎందుకంటే వ్యాపార పరంగా ఎవరు నమ్మరు, దట్ ఇస్ ఓపెన్ సీక్రెట్, ఎవరిని ఎవరు నమ్మరు. సో అందుకే నేను మీకు నమ్మకంగా నేను మీకు షర్ట్స్ ఇస్తున్నాను, కాకపోతే మీరు నాకు ఇన్ రిటర్న్ ఒక బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ నాకు ఇవ్వండి అంటారు. సో బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అంటే ప్రాబ్లీ మనకు ఒక ప్రామిస్, మనకి ఇది ఒక వైట్ పేపర్ మీద రాసి ఇస్తారనమాట. సో అలా ఉంటుంది బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అనేది, ఒక నోట్ ప్యాడ్. సో ఆ రాసి ఇవ్వండి అంటారు. సో ఆ నోట్ ప్యాడ్ ఓకే నేను మీకు ఇంత, సో ఏ నుంచి నేను 1 lakh వర్త్ షర్ట్స్ నేను తీసుకున్నాను, ఇన్ రిటర్న్ ఏకి 1 lakh నేను బాకీ ఉన్నాను, సో నేను ఈ సమయంలో అంటే బిలో 6 months నేను అమౌంట్ నేను ఏకి పే చేస్తాను అని ఒక మ్యాటర్ రాసి బి ఏకి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ ఏ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్ళాలి కదా, 6 నెలల వరకు బి అమౌంట్ ఇవ్వట్లేదు అంటే అంతవరకు తను వ్యాపారాన్ని ఆపేసి సైలెంట్గా కూర్చోలేడు కదా. సో అప్పుడేం చేస్తాడంటే ఏ ఆ యొక్క బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆ నోట్ని ఒక బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఆ బ్యాంక్లో పెడతాడు. బ్యాంక్లోకి పెట్టి అతను కొంత అమౌంట్ని లోన్గా తీసుకుంటాడు. సో లోన్గా తీసుకుంటాడు బ్యాంక్ నుంచి. ఎవరు? ఏ. బి నుంచి వచ్చిన బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ని ఆ ఏ బ్యాంక్ దగ్గర పెట్టి బ్యాంక్ నుంచి కొంత అమౌంట్ని తీసుకుంటాడు, లోన్గా తీసుకుంటాడు. అప్పుడు బ్యాంక్ ఏం చేస్తుంది అంటే, సో మీరు ఒక 1 lakh వర్త్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఒరిజినల్ డాక్యుమెంట్ని మా దగ్గర పెట్టారు, బట్ మేము మీకు 1 lakh పూర్తిగా ఇవ్వము, బ్యాంకు కొంత ఛార్జెస్ని కట్ చేసుకొని మీకు ఇస్తుంది. సో జనరలీ మామూలుగా 5% కానీ 6% కానీ అలా ఉంటుంది అనమాట. సో 1 lakhలో 5% అంటే ఎంత? 5,000. సో 5,000 కట్ చేసుకొని 95,000 ఏకి ఇస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ మనకు డిస్కౌంటింగ్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ లేదా డిస్కౌంట్ ట్రేడ్ బిల్స్ అనమాట. ఇది మనకు మూడవ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఓకే, నెక్స్ట్ మనీ అట్ కాల్. మనీ అట్ కాల్ వెరీ సింపుల్ కాన్సెప్ట్. మనీ అట్ కాల్ ఏంటంటే బ్యాంక్స్ లోన్స్ని కేటాయిస్తాయి, లోన్స్ని జారీ చేస్తాయి కేవలం కొద్ది సమయానికి మాత్రమే, అంటే చాలా కొద్ది సమయం, అంటే నియర్లీ ఒక వారం రోజుల లోపల మీరు మాకు అమౌంట్ ఇచ్చేసేయాలి. అంటే ఇంకా హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఎమర్జెన్సీ అప్పుడు ఈ యొక్క ప్రొసీజర్ని యూస్ చేస్తారు. సో విత్ ఇన్ 7 days గంట లోపలే వాళ్ళ అమౌంట్ని రీపే చేయాల్సి ఉంటుంది. సో దాన్ని మనీ అట్ కాల్ అని పిలుస్తారు అన్నమాట.
సో వెరీ షార్ట్ పీరియడ్, నాట్ ఎక్సీడింగ్ 7 days అన్నమాట. ఇది మనకు చాలా ముఖ్యమైన పదం. జనరల్లీ మామూలుగా ఎవరైనా స్టాక్ ఎక్స్చేంజ్, షేర్ మార్కెట్స్లో ఉంటారు కదా, సో వాళ్ళు దీన్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ అయితే బ్యాంకు కొంత పీరియడ్ తర్వాత ఒక 4-5 days తర్వాత ఒక షార్ట్ నోటీస్ని ఇస్తుంది. వెంటనే సో దే విల్ రీపే ఇమ్మీడియట్లీ, వాళ్ళు వెంటనే రీపే చేస్తారనమాట. సో దీన్ని అట్ కాల్ అంటారు, లేదా కాల్ మనీ అంటారు, మనీ అట్ కాల్ అంటారు. సో ఇలా రకరకాల పేరుతో పిలుస్తుంటారు అనమాట. సో ఇది మనకు మనీ అట్ కాల్. ఇక్కడ నెక్స్ట్ టర్మ్ లోన్స్. టర్మ్ లోన్స్ మనకు సేమ్ క్యాష్ క్రెడిట్కు సమానంగా ఉంటాయి అన్నమాట, కానీ ఒక చిన్న డిఫరెన్స్ ఉంది. సో నేను ఇక్కడ క్యాష్ క్రెడిట్లో ఏం చెప్పాను, ఒక సెక్యూరిటీ బ్యాంక్ దగ్గర పెట్టి అమౌంట్ తీసుకునే విధానాన్ని క్యాష్ క్రెడిట్ అంటారు. అండ్ ఆ అమౌంట్ కూడా పూర్తిగా తీసుకోవడం కుదరదు, ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో తీసుకోవాల్సి ఉంటుంది. ఎంతైతే తీసుకున్నామో అంతకు మాత్రమే వాళ్ళు ఇంట్రెస్ట్ మనం పే చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ నేను క్యాష్ క్రెడిట్ చెప్పాను అనమాట. సేమ్ టర్మ్ లోన్ కూడా ఇలాగే ఉంటుంది. అయితే టర్మ్ లోన్లో ఎంతైతే లోన్ అప్లై చేశామో ఆ లోన్ కంప్లీట్గా ఇస్తారు. సో ఒక 10 లక్షలు కానీ 20 లక్షలు కానీ ఎంతైతే ఉంటుందో ఆ అమౌంట్ పూర్తిగా వాళ్ళు టర్మ్ లోన్ కింద ఒక సెక్యూరిటీ, అది గోల్డ్ కానీ, సంథింగ్ ఎక్కడ ల్యాండ్ డాక్యుమెంట్స్ కానీ, హౌస్ డాక్యుమెంట్స్ కానీ, ఇవన్నీ మనం ఒక సెక్యూరిటీని వాళ్ళ దగ్గర పెట్టుకొని వాళ్ళు లోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దాదాపు నియర్లీ ఒక 1 నుంచి 10 సంవత్సరాల లోపల మీరు పే చేయాలి అని చెప్తుంటారు. సో ఇలా ఎక్కువ బిజినెస్కి సంబంధించి కానీ మిగిలిన అంశాల మీద ఈ లోన్స్ తీసుకుంటూ ఉంటారు. నెక్స్ట్ది కన్జ్యూమర్ క్రెడిట్. సో ఈ కన్జ్యూమర్ క్రెడిట్ అనే అంశం ఎక్కడ వస్తుంది అంటే, ఇది కూడా ఒక ఎమర్జెన్సీ కేసులోనే వస్తుంది. సో హాస్పిటల్స్ బిల్స్ పే చేయాలన్నా కానీ, సంథింగ్ ఏదైనా పర్సనల్ నీడ్స్ కానీ, లేదా ఏదైనా అర్జెంటుగా మ్యారేజ్ ఎక్స్పెన్సెస్ కానీ, ఫ్యూనరల్ ఎక్స్పెన్సెస్ కానీ, సో అలాంటప్పుడు ఈ కన్జ్యూమర్ క్రెడిట్ని వాడడం జరుగుతుంది. నియర్లీ ఒక 20 పాయింట్ ప్రోగ్రామ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. ఆ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని ఈ కన్జ్యూమర్ క్రెడిట్ అనేది బ్యాంక్స్ ఇష్యూ చేయడం జరుగుతుంది. తర్వాత మిసిలేనియస్ అడ్వాన్సెస్. సో ఈ మిసిలేనియస్ అడ్వాన్సెస్ ఏంటంటే సేమ్ కన్జ్యూమర్ క్రెడిట్ లాగే ఉంటుంది ఇది కూడా, అయితే కొంచెం దీనికి డిఫరెన్సెస్ అనమాట. అంటే మనకు ఎవరైతే ఇంపోర్ట్స్ చేస్తుంటారో వాళ్లకు కొంత మనం డ్యూటీస్ పే చేయాల్సి ఉంటుంది. అలాంటి చిన్న చిన్న డ్యూటీస్ పే చేయడానికి కానీ, సో వెరీ షార్ట్ డ్యూరేషన్కి సంబంధించి ఈ యొక్క మిసిలేనియస్ అడ్వాన్సెస్ని బ్యాంక్స్ జారీ చేస్తూ ఉంటాయి. తర్వాత ఎవరైనా సరే సొంతంగా వ్యాపారం పెట్టుకోవాలన్నా కానీ, సో ఇలాంటి విషయాల్లో ఈ యొక్క మిసిలేనియస్ అడ్వాన్సెస్ని షార్ట్ పీరియడ్కు బ్యాంక్ నుంచి రుణం తీసుకుంటూ ఉంటారు. సో ఇప్పుడు నేను చెప్పిన ఈ 7 కూడా బ్యాంక్ నుంచి రుణం తీసుకునేవి అనమాట. సో ఇవి మనకు ఫంక్షన్స్ ఆఫ్ కమర్షియల్ బ్యాంక్స్. సో దీంట్లో ప్రతి ఒక్కటి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో అండ్ మిగిలిన విషయాలు నేను ఇంకా చాలా నేను మీతో డిస్కస్ చేయాల్సి ఉంది. సో అవన్నీ రాబోయే వీడియోస్లో డిస్కస్ చేస్తాను. థ్యాంక్ యూ. జై హింద్.